నోకిరి గలాల్. ఒక పౌర్ణమి రాత్రి ఇద్దరు వ్యక్తులు ఒక పడవ మీద సముద్ర ప్రయాణం చేస్తుంటారు. ఆ సమయంలో చుట్టూ ఒక ప్రశాంతత, అలానే వారిద్దరి మొహాల్లో ఏదో తెలియని ఒక భయం కనపడుతుంది. అలా ముందుకు కదులుతున్న వారికి సముద్ర మధ్యలో పైకి చొచ్చుకుని ఉన్న ఒక రాయి కనిపిస్తుంది. అప్పుడు వారిద్దరూ పడవను ఎడమవైపుకు తిప్పి ముందుకు కదులుతారు. ఈ విధంగా ప్రయాణిస్తున్న వారి దారికి అడ్డుగా పొగమంచు కమ్ముకుంటుంది. అలా ఆ పొగమంచు దాటి అవతల వైపుకు వెళ్లగా అక్కడొక తీరం కనపడుతుంది. ఆ తరువాత ఇద్దరూ పడవలో నుండి దిగి ఒక లాంతరు పట్టుకుని చెట్ల వైపుకు నడుస్తారు. అరే, నిజంగా మనం అనుకున్నది ఈ చోట్లో దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది మిత్రమా, నాపై నమ్మకం ఉంచు. ఒకవేళ పొరపాటున మనం గాని దాన్ని కంటపడితే? అబ్బా, నువ్వు కాసేపు ప్రశ్న అడగడం మానేస్తావా? అలా దట్టమైన చెట్ల మధ్య నుండి ముందుకు నడుస్తున్న సమయంలో ఎవరో కదిలినట్టు ఎండిన ఆకుల చప్పుళ్ళు వినిపిస్తాయి. దాంతో ఇద్దరూ అటువైపు వెళ్లి చూసినప్పుడు మెరుస్తున్న ఒక బంగారు నాణెం కనపడుతుంది. ఆ క్షణం వారిద్దరూ తమ కళ్లను నమ్మలేకపోతారు. అప్పుడు ఒక వ్యక్తి ఆ బంగారు నాణెం చేతిలోకి తీసుకుని, అనేది ఇక్కడే ఉంది, నేను ముందే చెప్పాను కదరా, నువ్వు నా మాటలు నమ్మలేదు. ఇప్పుడు చూడు ఈ బంగారు నాణ్యం. అసలు మనకు ఇంత తేలిగ్గా బంగారం దొరికితే నాకేదో అనుమానంగా ఉందిరా. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఇంత దూరం వచ్చి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్దామా? అసలు మన వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తావు? అది కాదురా, పోయి ప్రమాదం కొని తెచ్చుకోవడం ఎందుకన్నా ఉద్దేశం. నీ భయాలు నాకు అర్థమవుతున్నాయి. ముందైతే నా మాట విను. మనం ఇంకొక అడుగు దూరంలో ఉన్నాం. వీలైనంత త్వరగా సంపదను కనిపెట్టి వెళ్ళిపో అని తన స్నేహితునికి ధైర్యం చెప్పి ముందుకు తీసుకుని వెళ్తాడు. అలా ముందుకు వెళ్లిన వారికి ఒక బండరాయితో మూసి ఉన్న గృహదారం బయట కుప్పగా బంగారం కనపడుతుంది. అది చూడగానే ఇద్దరూ ఆశతో దగ్గరకు వెళ్తారు. ఆ సమయంలో ఉన్నట్టుండి బంగారం మొత్తం బూడిదగా మారిపోతుంది. దాంతో ఇద్దరూ కాస్త అయోమయానికి గురవుతారు. ఇదేంటి, బంగారం మొత్తం బూడిదైపోయింది? ఒకవేళ ఇదేమైనా ప్రమాదానికి హెచ్చరిక? నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఈ చోటుకి వచ్చి తప్పు చేశారు, కానీ మిమ్మల్ని ప్రాణాలతో వదిలి నేను తప్పు చెయ్యను. ఎవరది? కనిపించకుండా దాక్కోవడం కాదు, దమ్ముంటే నా ముందుకురా. అప్పుడు ఉన్నట్టుండి ఏదో ఒక చీకటి శక్తి వారి చుట్టూ అలుముకుంటుంది. ఆ సమయంలో వారిని ఎవరో కొట్టినట్టు దూరంగా వెళ్లి పడతారు. ఆ తరువాత పైకి లేచిన వారి ముందుకు ఒక భయంకరమైన దెయ్యం తల ప్రత్యక్షమవుతుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడున్న సంపద కోసం వస్తారు? మేము చేసింది తప్పే, దయచేసి మమ్మల్ని విడిచిపెడితే మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఈ గలార్ కాపలాగా ఉన్నాడని తెలిసి కూడా మీరు ఇంత దూరం వచ్చారంటే మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. వద్దు, మాకు ఏ సంపద వద్దు, దయచేసి మమ్మల్ని వదిలేసి. ఆ సమయంలో దెయ్యం వారిద్దరినీ బూడిద చేసేస్తుంది. ఆ తరువాత గృహలోనికి ప్రవేశించగా అక్కడ బోలెడు సంపద దాగి ఉంటుంది. నిజానికి ఈ సంపద కోసమే వారిద్దరూ ఇంత దూరం వచ్చారు. అలానే ఎన్నో ఏళ్ల నుండి సంపదకు ఈ దెయ్యం కాపలాగా ఉంటుంది. నన్ను దాటి ఎవరు ఈ సంపదను తాకలేరు. ఇదిలా ఉండగా సముద్ర తీరానికి కొన్ని మైళ్ల దూరంలో మాలురి అను ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసించే ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. అదే గ్రామంలో ఆనందయ్య అను ఒక వడ్డీ వ్యాపారస్తుడు కూడా ఉన్నాడు. అతనికి డబ్బులతో పాటు అహంకారం కూడా ఎక్కువ. అయ్యగారు, ఈ ఏడాది నా కూతురు పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాను. కొంచెం ఆ వడ్డీ డబ్బులు ఇవ్వడం ఆలస్యం అవుతుందని చెప్పడానికి వచ్చానండి. మీరు పెళ్లిళ్ళు పబ్బాలు చేసుకుంటే నేను మీ ఇంటికి వచ్చి విస్తరాకులు తీయాలా? అది కాదయ్యా, పంట డబ్బులన్నీ మీకే ఇచ్చేస్తే మేము బతకడం ఎలా అండి? అది నా దగ్గర నుండి అప్పుగా డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంకాలానికి వడ్డీ డబ్బులతో పాటు అసలు తెచ్చి ఇవ్వాలి. ఆ మాటలకు పాపం అతడు ఏమీ అనలేక మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరోవైపు ఆ ఊరి సర్పంచ్ అయిన శేషాచలం అధికార బలంతో ప్రజలను ఇబ్బందులు పెడతాడు.
అలానే పైనుండి వచ్చే ప్రభుత్వ నిధులన్నీ ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు చేసేవాడు కాదు. అయితే ఈ గ్రామానికి పట్టిన మరో అరిష్టం ఏంటంటే ఆనందయ్య మరియు శేషాచలం ఇద్దరు ప్రాణ స్నేహితులు. చూడు మిత్రమా, మనిద్దరం కలిసి ఉన్నంత వరకు ఇక్కడ మనకు ఎదురే లేదు. ఏమంటావ్? సరిగ్గా చెప్పావురా. నా దగ్గరేమో బోలెడు డబ్బు ఉంది, నీ దగ్గర అధికారం ఉంది. అంటే మనం ఈ గ్రామానికి మకుటం లేని మహారాజులం. ఒకరోజు కైరా రక్కకి మాతను కొలుస్తున్న సమయంలో ఇద్దరు మహిళలు కంగారుగా ఆ చోటు వద్దకు వస్తారు. అప్పుడు పూజ ముగించుకున్న తరువాత కైరా వారిని విషయం ఏంటని అడుగుతుంది. అమ్మ కైరా, నా భర్త చేపల వేటకు వెళ్లి వారం రోజులు గడుస్తోంది, కానీ ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. నా భర్త కూడా ఆయనతో పాటు వెళ్లారు కైరా. మాకు ఎందుకో భయంగా ఉంది, అందుకే నీ సాయం కోసం వచ్చాం. మీరేమీ భయపడకండి, బహుశా వాళ్ళు వేరే ఏదైనా పని మీద వెళ్ళుంటారు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లినా ఎన్ని రోజుల పాటు రాకుండా ఉండరు కైరా. ఇంతకీ మీ మనస్సులో దాగిన అనుమానాలు ఏంటో బయట పెట్టండి. మా ఊరు వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాం కైరా, మా భర్తలు ఏదో ప్రమాదకరమైన చోటు వైపుకి వెళ్లారంట. బహుశా అక్కడే వాళ్ళకి ఏదైనా జరుగుంటుందని గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. కైరా వారిద్దరి మాటలు విన్న తర్వాత వారిని ధైర్యంగా ఉండమని చెబుతుంది. అప్పుడు కైరా తమ భర్త జాడలను కనిపెట్టడం కోసం వారి తాళిబొట్టులను అడుగుతుంది. దానికి వారు ఏమాత్రం సంకోచించకుండా తాళిబొట్టులు తీసి కైరాకు అందిస్తారు. అప్పుడు కైరా మంత్రించిన ముగ్గు మధ్యలో ఆ తాళిబొట్టులను పెట్టి గాల్లో ఒక దర్పణం సృష్టిస్తుంది. ఆ తర్వాత కైరా మంత్రాలు చదవటం మొదలు పెడుతుంది. ఇదంతా కొద్ది దూరం నుండి ఆ మహిళలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆక్రోధ ఆక్రమణం రక్కకి మాత సంకీర్ణం, ఆక్రోధ ఆక్రమణం రక్కకి మాత సంకీర్ణం. అలా మంత్రాలు చదివిన కాసేపటికి ముగ్గు మధ్యలో ఉన్న తాళిబొట్టుల నుండి ఒక కిరణం విడుదలై అక్కడున్న దర్పణం మీద పడుతుంది. అప్పుడు దర్పణంలో వారు వెళ్లిన సముద్ర ప్రయాణ దృశ్యాలు కనపడతాయి. ఎప్పుడైతే పొగమంచు దృశ్యం కనపడుతుందో ఉన్నట్టుండి దర్పణం ముక్కలైపోతుంది. అది చూసి ఆ మహిళలు కంగారు పడతారు. మీరేం కంగారు పడకండి, నేను ఎలాగైనా వాళ్లని కనిపెడతాను. నిన్నే నమ్ముకున్నాం తల్లి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగితే మేము ఏ ఆసరా లేని వాళ్ళమైపోతాం. అలా మాట్లాడకండి, నాకు కొన్ని రోజుల గడువు ఇవ్వండి. మాకున్న ఆఖరి ఆశ నువ్వే కైరా, ఆ నమ్మకంతోనే మేము తిరిగి వెళ్తున్నాం అని మహిళలు మాట్లాడిన తరువాత అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారు. కైరా, మనకి ఏదో పెద్ద పని పడినట్టుంది. అవును బుజ్జి, మనం ఎలాగైనా ఆ మర్మపు పొగమంచు వెనుక ఏం దాగి ఉందో తెలుసుకోవాలి. కైరా ఒక్కసారి అనుకుందంటే ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది. ఇంతకీ మన ప్రయాణం ఎటువైపు కైరా? ముందుగా మనం ఎర్ర సముద్రం మీదకు వెళ్ళాలి బుజ్జి, ఆ తరువాత మన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని కైరా బుజ్జితో కలిసి తన చోటు నుండి బయలుదేరుతుంది. మరోవైపు మాలురి గ్రామంలోకి ఒక రోజు సంధ్య వేళ సమయంలో అనుకోని అతిథిగా ఒక బాబా వస్తారు. ఆ సమయంలో బాబా వీధుల్లో నడుస్తూ ఆఖరిగా ఒక చెడ్డు వద్దకు చేరుకుంటారు. అప్పుడు బాబా దర్శనం కోసం గ్రామస్తులు ఒక్కొక్కరుగా అక్కడకు వస్తారు. నమస్కారం బాబా. భం భం భోలేనా. ఎవరు స్వామి మీరు? మీ రాకకు గల కారణమేంటో తెలుసుకోవచ్చా? జనులారా, నేను హిమాలయాల్లో ధ్యానం ముగించుకుని చిన్న చిన్న గ్రామాలు తిరుగుతూ అక్కడున్న ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మా కష్టాలను కూడా దూరం చేస్తారా స్వామి? తప్పకుండా దూరం చేస్తాను తల్లి. ఆ సమయంలో గ్రామస్తులు తమ కష్టాలను బాబాతో చెప్పడం మొదలు పెడతారు. శాంతించండి ప్రజలారా, నేను కొన్ని రోజుల పాటు ఇదే ఊర్లో ఉండబోతున్నాను. కాబట్టి ఒక్కొక్కరుగా ఈ కష్టాలేంటో చెబితే నాకు వీలైనంత మేరకు సాయం చేస్తాను అని బాబా మాట్లాడిన తరువాత ఆ గుంపులో నుండి అంజయ్య అనే వ్యక్తిని ముందుకు పిలుస్తాడు. అప్పుడు అంజయ్య తన మనసులో మాటను బయట పెడతాడు. చూడు అంజయ్య, ఈ కోరిక త్వరలోనే తీరుతుంది. నువ్వు నిశ్చయంగా ఇంటికి తిరిగి వెళ్ళు. బాబా మాట ఇవ్వడంతో అంజయ్య తిరిగి తన ఇంటికి వెళ్లిపోతాడు. అలా ఇంటికి చేరుకున్న అంజయ్య కష్టాలు ఎలా తీరుతాయని ఆలోచనలో పడతాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత అంజయ్య మంచం మీద నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి అటక మీద నుండి ఒక మూట కింద పడుతుంది. ఆ శబ్దానికి అంజయ్య మరియు అతని భార్య నిద్రలేస్తారు. ఏవండి, ఆ మూటేంటి? బహుశా చనిపోయిన మా నాన్న అటక మీద దాచిన మూట అనుకుంటా సీతాలు. అవునా? ఇంతకీ ఏముంది? ఒకసారి ఇప్పి చూడండి. ఆ సమయంలో అంజయ్య మూట విప్పి చూడగా అందులో డబ్బులు ఉంటాయి. అది
చూసి భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇదంతా కూడా ఆ బాబా వల్ల జరిగిందని వారు భావిస్తారు. మరుసటి రోజు ఉదయం అంజయ్య డబ్బులు తీసుకుని ఆనందయ్య వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో ఆనందయ్యతో పాటు సర్పంచ్ కూడా ఉంటాడు. ఏంట్రా అంజయ్య, ఇలా వచ్చావు? మళ్ళీ అప్పేమైనా కావాలా? అప్పు కోసం రాలేదయ్యా, నేను మీ దగ్గర తీసుకున్న బాకీ డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాను. ఆ సమయంలో అంజయ్యకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని వారిద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంట్రా అంజయ్య, డబ్బులు ఏమైనా చెట్టుకు కాస్తున్నాయా? అలాంటిదేమీ లేదయ్యా, ఆ దేవుడి దయ వల్ల మాకు మంచి రోజులు వచ్చాయి. ఆ మాటలకు విసుగొచ్చిన సర్పంచ్, చాలే నీ మాటలు, వచ్చిన పనైంది కదా, ఇక పో. ఆ సమయంలో అంజయ్య సంతోషంగా అక్కడి నుండి వెళ్లడం చూసి వారిద్దరూ ఓర్వలేకపోతారు. మరోవైపు చెట్టు దగ్గర ఉన్న బాబా గ్రామస్తుల కష్టాలు వింటూ వారికి పరిష్కార మార్గాలు చెబుతున్నారు. ఇంతలో అంజయ్య సంతోషంగా అక్కడికి వస్తాడు. స్వామి, మీరు ఏ ముహూర్తాన మాట ఇచ్చారో కాని నా అప్పు మొత్తం తీరిపోయింది. ఇదంతా మీ మహిమే స్వామి. ఇందులో నేను చేసింది ఏముంది అంజయ్య? నీ కోరికలో నిజాయితీ ఉంది కాబట్టి అది తీరింది. ఏది ఏమైనా మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను స్వామి. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే ప్రజలు తమ కష్టాలు తీరడంతో సంతోషంగా ఉంటారు. ఆ తరువాత ఈ విషయాలన్నీ ఆ నోటా ఈ నోటా పాకి సర్పంచ్ మరియు ఆనందయ్య చెవిలో పడతాయి. అప్పుడు వారిద్దరూ బాబా ఉండే చోటు వద్దకు చేరుకోగా అక్కడ గ్రామస్తులు గుంపుగా ఉండటం గమనిస్తారు. చూసావా మిత్రమా, ఇదంతా బాబా పని అనుకుంటా. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ఈ మధ్య నా దగ్గరకు అప్పు కోసం ఎవరూ రావటం లేదు. ఒకవేళ బాబాకి నిజంగా ఏవైనా మహిమలు ఉన్నాయేమో. నువ్వు చెప్పినట్టు మహిమలు ఉంటే మనకు ఏంటి లాభం? మన ఇద్దరికీ ఈ ఊరి మీద ఆధిపత్యం చెలాయించాలని కోరిక ఉంది. అది ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఏదైనా మార్గం ఉందేమో బాబాను అడుగుదాం పద. ఆ మాటకు ఆనందయ్య సరేనని ఒప్పుకుంటాడు. అలా వారిద్దరూ బాబా వద్దకు వస్తున్న సమయంలో అక్కడున్న గ్రామస్తులు భయంతో వెళ్లిపోతారు. ఎవరు నాయనా మీరు? మేము ఈ ఊర్లో మంచి పలుకుబడి ఉన్న వాళ్ళం స్వామి. మీరు ఊర్లో అందరి కష్టాలు తీరుస్తున్నారని విని మిమ్మల్ని కలవడానికి వచ్చాం. అవునా? ఇంతకీ మీ మనసులో దాగిన కోరిక ఏమిటో బయట పెట్టండి. ఆ సమయంలో ఇద్దరూ బాగా ఆలోచించుకుంటారు. అప్పుడు ముందుగా అత్యాసపరుడైన ఆనందయ్య మాట్లాడుతూ, స్వామి, నాకు 10 తరాలు పాటు కూర్చొని తిన్నా తరగని ఆస్తి కావాలి. ఆనందయ్య కోరిక విన్న తరువాత బాబా సర్పంచ్ వైపుకు చూస్తూ, మరి నీ కోరికేమిటి నాయనా? నేను చనిపోయే వరకు నాకు ఈ అధికారం పోకూడదు స్వామి. అప్పుడు బాబా ఇద్దరి కోరికలు విన్న తర్వాత కాసేపు దీర్ఘంగా ఆలోచించి, మీ ఇద్దరి కోరికలు వేరైనా ఆ రెండు తీరడానికి ఒక మార్గం ఉంది. కానీ అదేంటో చెప్పండి స్వామి, మేము ఏ పని చేయడానికైనా సిద్ధం. అవును స్వామి, మా కోరికలు నెరవేరుతాయి అంటే ఏదైనా చేస్తాం. సరే, ముందు మీరు నేను చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. పూర్వం ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రతాపరుద్రుడను మహారాజు పరిపాలించేవాడు. అతడు యుద్ధంలో గెలిచిన సంపద మొత్తాన్ని ఎర్ర సముద్రం మీదుగా ప్రజలు గుర్తించలేని ఒక గృహలోకి సంపదను తరలించడం జరిగేది. అలా తరలించిన సంపద మొత్తానికి కాపలాగా క్రూరుడైన నోకిరీ గలాల్ అనే వ్యక్తిని రాజు నియమించాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు గలాల్ అదే చోటులో చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత కూడా అతడు ఆ సంపదకు కాపలాగా ఉంటున్నాడని కథల్లో ఉంది. మీరు గాని ఆ సంపదను సొంతం చేసుకోగలిగితే అన్నీ మీ కాళ్ల కింద ఉంటాయి. అంతా బాగానే ఉంది స్వామి. ఇవన్నీ మీకు ముందుగా తెలిసినప్పుడు ఎందుకని ఆ సంపద కోసం ప్రయత్నించలేదు? నాకు మీలాంటి కోరికలు లేవు కాబట్టి ఆ ఆలోచన నాకు తట్టలేదు నాయనా. సరిగ్గా చెప్పారు స్వామి. బహుశా ఆ సంపద మా కోసమే ఉన్నట్టుంది. మేము ఎలాగైనా ఆ సంపదను సొంతం చేసుకుంటాం అని ఆనందయ్య సంతోషంగా మాట్లాడుతున్న సమయంలో బాబా మధ్యలో చేసుకుని, తొందరపడకండి నాయనా. మీ ప్రాణాలు పనంగా పెట్టే ధైర్యం ఉంటేనే ఆ ప్రయాణానికి సిద్ధమవ్వండి. లేదంటే ఇక్కడే మీ కోరికను చంపుకోండి. లేదు స్వామి, మేము ఖచ్చితంగా ఈ పని చేసి తీరుతాం. ఆ సమయంలో అక్కడకు వెళ్లి మార్గం గురించి వివరాలన్నీ తెలుసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ
తరువాత బాబా గ్రామస్తులను కలిసి తాను ఊరు వదిలి వెళ్లే సమయం వచ్చినట్టు చెబుతాడు. మీ ఊరికి పట్టిన పీడ వదిలే సమయం దగ్గరలోనే ఉంది. మీరేమంటున్నారయ్యా? మాకు అర్థం కాలేదు. నిజానికి మీ వాళ్ళందరికీ ఉన్న అసలైన సమస్య వారిద్దరూ అని నాకు తెలుసు అంజయ్య. అందుకే వారికి సరైన దారి చూపించాను. మా కోసమే ఆ దేవుడు మిమ్మల్ని ఈ ఊరికి పంపినట్టున్నారు స్వామి. మీ మేలు జీవితంలో మర్చిపోలేమండి. బాబా వారితో మాట్లాడడం పూర్తయిన తరువాత ఆ గ్రామం నుండి బయలుదేరతాడు. మరోవైపు దెయ్యం గృహ బయట చుట్టుపక్కల కాపలాగా తిరుగుతుంది. ఆ సమయంలో ఒక దగ్గర కుప్పగా కొన్ని పుర్రెలు పడి ఉంటాయి. నిజానికి అవన్నీ కూడా సంపద కోసం వచ్చి దెయ్యం చేతిలో మరణించిన వారి పుర్రెలు. ఆ సమయంలో కోపంగా ఉన్న దెయ్యం అక్కడున్న పుర్రెలను పగలగొట్టి తన కోపాన్ని తీర్చుకుంటుంది. నేను ఉన్నంత వరకు లేదా ఈ భూమి అంతమయ్యే వరకు ఇక్కడున్న సంపదను ఎవ్వరూ దక్కించుకోలేరు. మనం ఆ సంపదను ఎలాగైనా దక్కించుకోవాలి. మరి అక్కడ కాపలాగా ఉన్న దయ్యం సంగతేంటి? దానికి కూడా ఏదో ఒక దారి వెతుకుదాం. నువ్వేం కంగారు పడకు మిత్రమా. ఆ మరుసటి రోజు వారిద్దరూ కలిసి జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశంలో నివాసం ఉంటున్న ఒక తాంత్రికుని కలుస్తారు. అప్పుడు తాము చేయబోయే ప్రయాణం గురించి చెబుతూ అది సజావుగా సాగడం కోసం ఏదైనా మార్గం ఉంటే చెప్పమని కోరతారు. నేను ఎర్ర సముద్రం అవతల వైపు ఉండే సంపద కోసం ఎన్నో కథలు విన్నాను. అలానే ఆ కథల్లో ముగిసిపోయిన జీవిత వ్యధలు కూడా విన్నాను. అలా మా జీవితాలు ముగిసిపోకూడదు. మీ వద్దకు వచ్చాం మాంత్రిక. దయచేసి ఏదైనా దారి ఉంటే చెప్పండి. నేను చెప్పే కొన్ని నియమాలు గాని పాటిస్తే మీరు ఆ చోటు నుండి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది అని తాంత్రికుడు కొన్ని విషయాలను వారికి వివరిస్తాడు. ఆ తరువాత మంత్రించి సృష్టించిన గాజు సీసాలను చెరొకటి ఇస్తాడు. అదే విధంగా ఊదా రంగులో ఉండే చిన్న మూట ఒకటి ఇస్తాడు. నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి తాంత్రిక. మీ సాయానికి చాలా కృతజ్ఞతలు. అలా మాట్లాడడం పూర్తయిన తరువాత వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరతారు. మరోవైపు కైరా వాళ్లు ప్రయాణించుకుని మాలురి గ్రామానికి వస్తారు. ఆ సమయంలో కైరా రాకను గమనించిన గ్రామస్తులు ఆమె వద్దకు చేరతారు. కైరా, నువ్వు మా ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది. కైరా అంటే నువ్వేనా? నాకు కూడా నీలాగా అందరినీ కాపాడాలని ఉంది, కానీ నా దగ్గర శక్తులు లేవు. శక్తులు లేకపోతే ఏంటి? నీకు ఒక మంచి సంకల్పం ఉంది కదా, కాబట్టి నువ్వు ఏదో ఒక రీతిలో ప్రజలకు తప్పకుండా సాయం చేయగలవు. ఆ సమయంలో గ్రామస్తులు మాటల్లో మాటగా ఆనందయ్య సర్పంచుల వల్ల కలిగిన ఇబ్బందుల గురించి, అదే విధంగా ప్రస్తుతం వారు చేయబోయే ప్రయాణం గురించి చెబుతారు. ఆ మాటలను బట్టి తాను వెతుకుతున్న చోటు వద్దకు వారు కూడా వెళ్తున్నారని కైరా అర్థం చేసుకుంటుంది. అలా వారితో మాట్లాడడం పూర్తయిన తరువాత కైరా అక్కడి నుండి తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది. కైరా, మనుషులు ఎక్కువగా ఎందుకని దురాశ పడతారు? దురాశ అనేది మానవ నైజం బుజ్జి. మనం గాని అదుపు తప్పితే దురాశకు భారీ మూల్యం చెల్లించాల్సుంటుంది. మరిప్పుడు ఆ సంపద కోసం వెళ్ళిన వారు ఏమైపోతారో ఏంటో. మరోవైపు ఆనందయ్య వాళ్లు సముద్ర తీరానికి చేరుకుని పడవలో తమ ప్రయాణం మొదలు పెడతారు. అలా ముందుకు వెళ్తున్న సమయంలో తాంత్రికుడు ఇచ్చిన మూటలోని రాళ్లను తీసి సముద్రంలో విడుస్తారు. అప్పుడు ప్రకాశవంతమైన కాంతి నీటిలో ప్రసరిస్తూ వారికి దారి చూపుతుంది. అలా 3 గడియల పాటు ప్రయాణించిన తరువాత పొగమంచు కమ్ముకున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సమయంలో తమ దగ్గర ఉన్న గాజు సీసాల మూత తెరిచి తాంత్రిక ప్రకం గలాల్వశం, తాంత్రిక ప్రకం గలాల్వశం. వారిద్దరూ 7 మార్లు మంత్రం చదివిన తరువాత అక్కడున్న పొగమంచు అనేది సీసాలోకి బదిలీ అవుతుంది. అది చూసి వారిద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ తరువాత నిర్మలంగా ఉన్న దారి గుండా ముందుకు కదులుతారు. మరోవైపు రెక్కల దెయ్యం సాయంతో కైరా ఎర్ర సముద్రం మీద ప్రయాణిస్తుంది. మిత్రమా, అదిగో తీరం, త్వరగా అటువైపు తిప్పు. మనం సాధించబోతున్నాం మిత్రమా. పద పద. అలా వారిద్దరూ తీరానికి చేరుకున్న తరువాత చెట్ల వైపుకు వెళ్తారు. అప్పుడు చుట్టూ ఉండే ప్రశాంతత వారిలో చిన్నపాటి భయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గాని ఆ దయ్యం వస్తే మనం ఏం చెయ్యాలి? నువ్వు భయపడి నన్ను భయపెట్టకు ఆనందయ్యా. మనకు ఆ తాంత్రికుడు ఒక విషయం చెప్పాడు కదా, అలా చేద్దాం. అప్పుడు ఏ సమస్య ఉండదు.
సర్లే, ముందు ఆ సంపద ఉండే గృహద్వారం తెరవడానికి అవసరమయ్యే మొక్క ఎక్కడుందో చూడు. ఆ సమయంలో ఇద్దరూ తాంత్రికుడు చెప్పిన మొక్క కోసం చుట్టుపక్కల వెతుకుతారు. అప్పుడు చెట్ల మధ్య నుండి ఏవో చప్పుళ్లు వినిపిస్తాయి. దాంతో ఉలిక్కిపడి చుట్టూ చూస్తారు. అలా ఇంకాస్త ముందుకు వెళ్లిన తర్వాత కుప్పగా ఉన్న పుర్రెలు కనిపిస్తాయి. అప్పుడు ఒక్కసారిగా ఇద్దరికీ గుండె ఆగినంత పనవుతుంది. మనం గాని ఇక్కడికి వచ్చి తప్పు చేశామా? పోనీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? ఇంత దూరం వచ్చాక వెనక్కి తిరిగి వెళ్ళిపోతే మన కష్టమంతా వృధా అయిపోతుంది. నాకైతే భయంగానే ఉంది. అలా మాట్లాడుకుంటున్న సమయంలో దెయ్యం నవ్వులు వినిపిస్తాయి. దాంతో ఇద్దరూ భయంగా చుట్టూ చూస్తారు. అప్పుడు ఉన్నట్టుండి పుర్రెలు గాల్లోకి లేచి వారిద్దరి చుట్టూ తిరుగుతాయి. మరోవైపు కైరా వాళ్లు తీరానికి చేరుకుని అక్కడున్న సర్పంచ్ వాళ్ల పడవను చూస్తుంది. ఆ తర్వాత బుజ్జితో కలిసి లోనికి ప్రవేశిస్తుంది. ఎవరది? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఆ సమయంలో వారి ముందుకు దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఇద్దరూ భయంతో వణికిపోతారు. అలానే వారి చుట్టూ తిరుగుతున్న పుర్రెలు తిరిగి యథాస్థానానికి వస్తాయి. ఇక్కడున్న సంపదలో సొంతం చేసుకోవాలని దురాశతో వచ్చారు కదా. మేము ఈ చోటు గురించి తెలియక వచ్చాం. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు. మీరు తెలియక వచ్చిన వారైతే గృహద్వారం తెరవడానికి మొక్క అవసరమని మీకు ఎలా తెలుస్తుందిరా అని దెయ్యం కోపంగా వారిని కొడుతుంది. ఆ సమయంలో సర్పంచ్ తన వద్ద ఉండే గాజు సీసా మూత తెరవగా అందులో నుండి పొగ విడుదలై దెయ్యం చుట్టూ ఆవరిస్తుంది. దాంతో దెయ్యం ఇబ్బంది పడగా వారిద్దరూ మొక్కను వెతకడానికి అక్కడి నుండి వెళ్లిపోతారు. అలా కాసేపు చుట్టుపక్కల వెతికిన వారికి గాల్లో ఒక మొక్క కనపడుతుంది. వెంటనే ఆ మొక్కను అందుకుని గృహద్వారం వద్దకు వెళ్తారు. మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సర్లే, ముందు వెళ్ళి ఆ మొక్కను గృహద్వారానికి తాకించు. ఆ సమయంలో ఆనందయ్య తన చేతిలో ఉన్న మొక్కను గృహద్వారం ముందుకు వెళ్లి తాకిస్తాడు. అప్పుడు కొన్ని క్షణాలకు గృహద్వారం అనేది తెరుచుకుంటుంది. ఆ తరువాత ఇద్దరూ ఆసక్తితో లోనికి ప్రవేశించి చూడగా వారి కళ్ళు చెదిరేలా సంపద ఉంటుంది. దాంతో ఇద్దరికీ నోటి వెంట మాట రాదు. మరోవైపు దెయ్యం చుట్టూ పొగ అనేది మెల్లిగా కనుమరుగు అయిపోతుంది. అప్పుడు దెయ్యం కోపంగా గృహవైపుకు వెళ్తుంది. ఆహా, ఎంత సంపదో! ఈ సంపదతో మన జీవితాలు మారిపోయినట్టే. ఇక మనకు ఎదురే లేదు. అలా వారిద్దరూ సంతోషిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఎవరో లాగినట్టు గృహ బయటకు వచ్చి పడతారు. అప్పుడు వారి ఎదురుగా దెయ్యం ఉంటుంది. నా పేరు గలాల్. ఇక్కడ సంపద కోసం వస్తే మిగిలేది శవాల్. దెయ్యం కోపంగా సర్పంచ్ మీద దాడి చేసే సమయంలో కైరా అక్కడికొచ్చి దెయ్యం మీద దాడి చేస్తుంది. అప్పుడు సర్పంచ్ వాళ్లు భయంగా పక్కకు వెళ్లి నిలబడతారు. ఆ సమయంలో బుజ్జి మరియు కైరాలు చెరోవైపు నుండి దాడి చేయడం వల్ల దెయ్యం ఇబ్బంది పడుతుంది. అప్పుడు కైరా తన శక్తితో దెయ్యం మీద జోహుల జలం కురిసేలా చేస్తుంది. ఒక్కసారిగా దెయ్యం చేతుల్లో కదలిక అనేది ఆగిపోతుంది. ఆ తరువాత బుజ్జి మెరుపుదాడి చేసినప్పుడు దెయ్యం దూరంగా వెళ్లి పడుతుంది. అప్పుడు కోపంగా ఉన్న దెయ్యం తన శక్తితో పుర్రెలను రప్పించి వారి మీదకు పంపుతుంది. మనకు ఇదే మంచి సమయం. ఇక్కడ నుండి ఎంతో కొంత సంపద తీసుకుని వెళ్ళిపోదామా? వామ్మో, నేను రాలేను. కావాలంటే నువ్వు వెళ్ళు. ఆ సమయంలో కైరా తన కపాల కిరీట శక్తితో పుర్రెలను నాశనం చేస్తుంది. అప్పుడు దెయ్యం ఉన్నట్టుండి కైరా మీదకు బంగారాన్ని కురిపిస్తుంది. అలా కురిసిన బంగారం నుండి కైరా బయటకు పడలేకపోతుంది. ఆ సమయంలో బుజ్జి సాయం చేసే ప్రయత్నం చేస్తుంది. నన్ను తక్కువ అంచనా వేశారు కదా. ఇంకొద్ది క్షణాల్లో ఆ బంగారంతో పాటు నువ్వు కూడా భూమిలోకి చొచ్చుకొని పోతావు. ఆ సమయంలో కైరా ఇబ్బంది పడడం చూసి దెయ్యం సంతోషిస్తుంది. మరోవైపు తమ కథ ముగిసిపోయిందని సర్పంచ్ వాళ్లు కంగారు పడుతున్నారు. అదే విధంగా బుజ్జి దెయ్యం కైరా చుట్టూ ఉండే బంగారం మీదకు జ్వాలను ప్రయోగిస్తుంది. కానీ ఏమాత్రం ఉపయోగం ఉండదు. అప్పుడు కైరా ఒక క్షణం ఆలోచించుకుని ఏవో మంత్రాలు చదవగానే కైరా భూమిలోకి చొచ్చుకొని పోతుంది. అది చూసి దెయ్యం ఆశ్చర్యపోతుంది. ఆ తరువాత చుట్టూ వెతికినప్పుడు ఒక దగ్గర భూమి ఉబుకుతుంది. ఈ
ఇప్పుడు నన్ను అంతం చేసి ఆ సంపదను స్వార్థపరులకు అప్పగిస్తావా? అదే కదా నువ్వు చెయ్యబోయే గొప్ప పని. నిన్ను అంతం చెయ్యాలనేది నా ఉద్దేశం కాదు, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇది నేను నా రాజుకు ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తున్న పని. నేను ఉన్నంత వరకు ఎవరూ సంపదను తాకడానికి వీల్లేదు. దెయ్యం తన గతం గురించి కైరాతో చెబుతుంది. ఇదంతా కూడా స్వార్థపరుల వల్ల జరుగుతున్న దారుణాలు అని కైరా అర్థం చేసుకుని దెయ్యాన్ని ఏమీ చేయకుండా విడిచిపెడుతుంది. నువ్వు నీ కార్యాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నావు, అందుకు నేను అడ్డుపడను గలాల్. నేను కూడా నీ పోరాట ప్రతిమను మెచ్చుకోకుండా ఉండలేను. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. నా కోసం నువ్వు ఒక పని చేయగలవా గలాల్? ఆ సమయంలో కైరా ఏదో విషయం మాట్లాడిన తర్వాత దెయ్యం అక్కడి నుండి మాయమై కాసేపటి తర్వాత 2 మూటలతో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కైరా వాటిని అందుకొని సర్పంచ్ వాళ్లతో కలిసి ఆ చోటు నుండి బయలుదేరుతుంది. నువ్వు ఎవరో తెలియదు గాని మా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు. అవును తల్లి, ఈ రోజు కానీ నువ్వు ఇక్కడకు రాకపోయి ఉంటే మా బ్రతుకులు తెల్లారిపోయేవి అని వారిద్దరూ కైరాకు కృతజ్ఞతలు చెబుతారు. మీరిద్దరూ స్వార్థపరులుగా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితికి వచ్చారు. జీవితంలో ఎప్పుడైనా మన వల్ల ఒకరు సాయం పొందకపోయినా పర్వాలేదు గాని ఇబ్బంది పడకూడదు. ఈ రోజుతో మాకు బుద్ధొచ్చింది తల్లి. మేమిద్దరం మా పాత జీవితాలను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాం. చాలా సంతోషం, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. అలా మాట్లాడటం పూర్తయిన తర్వాత కైరా వాళ్ళు అక్కడి నుండి బయలుదేరుతారు. అలానే సర్పంచ్ వాళ్ళు తిరిగి మళ్లీ తమ పడవలో పయనమవుతారు. చివరిగా కైరా తనని సాయం అడిగిన వాళ్ల వద్దకు చేరుకుని జరిగింది మొత్తం చెబుతుంది. అప్పుడు తమ భర్తలు చనిపోయినందుకు వారు కంటతడి పెట్టుకుంటారు. ఆ సమయంలో కైరా దెయ్యం వద్ద తీసుకున్న బంగారు మూటలను వారి చేతికి అందిస్తుంది. గతాన్ని మనం మార్చలేం, కనీసం మీరైనా సంతోషంగా ఉండండి. మరోవైపు గ్రామం చేరుకున్న సర్పంచ్ వాళ్లని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఆ తరువాత గ్రామస్తులను సమావేశపరిచి తమ తప్పులను ఒప్పుకొని క్షమాపణలు అడుగుతారు. అలా వారిలో కలిగిన మార్పుకు గ్రామస్తులు సంతోషిస్తారు. ఆ రోజు నుండి వారిద్దరూ ప్రజల గురించి ఆలోచిస్తూ వారికి అండగా ఉంటారు. ఈ విధంగా దురాశపరుడైన ఆనందయ్య, అహంకారైన సర్పంచ్ ప్రవర్తనలో మార్పు వస్తుంది.